ఆదినారాయణ కూడా అర్చకుడే ఒకప్పుడు కదా. చెప్పులు వేసుకొని పోతారండి. ఒక మసీద్ దగ్గర చూడండి, ఒక మసీదు ఎవడైనా లోపల ఒక ముస్లిం సోదరుడు చెప్పులు వేసుకుని లోపలికి వెళ్తాడో అస్సలే వెళ్ళరు. ఒక ముస్లిము మసీదులోకి చెప్పులతో వెళ్ళడు. ఒక సిక్కు మతస్థుడు చెప్పులతో లోపలికి వెళ్ళడు మందిరంలోకి, గురుద్వారాలోకి. ఒక హిందూ సోదరుడు వాళ్ళ మందిరంలోకి, దేవాలయంలోకి చెప్పులు వేసుకొని వెళ్ళడు. మరి క్రైస్తవులు ఎందుకండి చెప్పులు వేసుకొని మందిరంలోకి వస్తారు? క్రైస్తవ నాయకులు ఎందుకు చెప్పులు వేసుకొని ప్రసంగాలు చేస్తారు? దేవుని నామాన్ని అవమానించడం కదా ఇది. పరపక్షమందుండు వాడు ఏమనుకుంటాడు, అది పాయింట్ ఇక్కడ. కొంతమంది అతి తెలివి ప్రదర్శిస్తారు, కొంతమంది అతి తెలివి. నిజంగా వాళ్ళు తమ వాదములు యందు వ్యర్థులైరి, వారు జ్ఞానులం అనుకొని వాదములు యందు వెర్రివాళ్ళు అయిపోయారని చెబుతాడు పౌలు. ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, దేవుడు సర్వాంతర్యామి కదండి, ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, బడిలో ఉన్నాడు, గ్రౌండ్లో, ప్లే గ్రౌండ్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. దేవుని సన్నిధిలో షూ వేసుకోవద్దంటే మరి నేను లైఫ్లో షూనే వేసుకోవద్దు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతా రోడ్డు మీద, అక్కడ లేడు ఆ దేవుడు, మరి చెప్పులు తీసేసి నడవాలి. దేవుడు గుర్తు రాగానే వెంటనే నేను ఇంట్లో ఉన్నా, బడిలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా చెప్పులు తీసేస్తూ ఉండాలి. ఇది సాధ్యమా? దేవుడు అంతటా ఉంటాడు కనుక నేను చెప్పులు మరి ఎప్పుడు వేసుకోవద్దా? చెప్పులు గిప్పులు కాదండి, మన హృదయం శుద్ధంగా అని చెప్తాడు. అండ్ హీ థింక్స్ ఈజ్ టాకింగ్ వెరీ వైజ్లీ, వెరీ ఇంటెలిజెంట్లీ. కొంతమంది బుద్ధిహీనులు బుద్ధి లేని వాదాలు మాట్లాడి నాకన్నా మేధావి లేడు అనుకుంటాడు. స్టూపిడ్ ఫెల్. అందుకని హౌలా నోర్మి అని చెప్తాను. అందుకే నేను వాడిని అడిగాను, పోయిపోయాడు అద్దంకి రంజితో ఫిర్తో పెట్టుకున్నాడు వాడు. ఇట్లా బాబు కూర్చో అని చెప్పాను, నీకు ఇప్పటిదాకా దొరకలేదు కరెక్ట్ ఎవడు గురువు, కూర్చో. దేవుడు ఎప్పుడు సర్వాంతర్యామి అని అడిగా. అదేంది సార్, ఎప్పుడు సర్వాంతర్యామి ఏందండి అంటే ఏ యుగములో, ఏ తరములో అంటే అన్ని తరములలో ఆయన సర్వాంతర్యం. అంటే అబ్రహాము తరములో, మోషే తరములో సర్వాంతర్యామి కాదా? అవునవును, అప్పుడు కూడా సర్వాంతర్యామి. మరి మోషే తరములో కూడా సర్వాంతర్యామి కదా. నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు దూరంగా విడవమని ఎందుకు అన్నాడు? తెలివి నీకే ఉంది అనుకోకు. అందుకే హౌలా ఇంకా కొట్టలేదు, సంతోషపడండి. పౌలు భక్తులేదు బెత్తం కూడా తీసుకొస్తాను అన్నాడు. ఓఫీర్ గారు మీరు తిడతారండి బాగోలేదు, మరి తిట్టకపోతే మాత్రం తిట్టకుండా చెప్పాను. నా సేవారంభంలో బతిమాలి చెప్పాను, బుజ్జగించి చెప్పాను, లాజికల్గా ఒప్పించి చెప్పాను. ఎవడు వినడం లేదు. ఎట్లానే వినడు కదా, ఏంది మర్యాద చేసేదని చెప్పి అరే పోరా హౌలా అంటున్నాడు. నేను అతి అనేది మంచిది కాదు. బైబిల్ చెప్పేది ఏంటంటే సర్వవ్యాపకత్వము వేరు, దేవుని ప్రత్యేక వ్యక్తిగత సన్నిధానము వేరు. ఆమ్ని ప్రజెన్స్ వేరు, హోరేబు కొండ మీద ఉన్న స్పెషల్ పర్సనల్ ప్రజెన్స్ వేరు. మోషే తన మామయ్య అయిన ఇత్రో ఇంట్లో ఉన్నాడు. ఏమండి, రఘుయేల్ ఇత్రో. అక్కడ దేవుడు ఎప్పుడు కూడా చెప్పులు విప్పవనలేదు, చెప్పులది పరిశుద్ధ స్థలం అనలేదు. ఆ అడవంతా తిరుగుతున్నాడు గొర్రెల్ని మేపుకుంటూ. అడవిలో ఎక్కడ తిరిగినా సరే దేవుడు ఆబ్జెక్షన్ చెప్పలే. హోరేబు కొండ దగ్గరికి రాగానే ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.